భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. రాజ్నాథ్ సింగ్ గారు ఈ మధ్య కాలంలో మాట్లాడుతూ గార్డియన్ అనే న్యూస్ పేపర్ మీకు చెప్పాం కదా, యూకే బేస్డ్ కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన గార్డియన్ ఒక ఆర్టికల్ వచ్చాడు. దాంట్లో ఏమన్నాడంటే, ఇండియన్ అంటే మోదీ గారు స్వయంగా ఆదేశాలు ఇచ్చి పాకిస్తాన్లో ఉన్న అంటే ఇండియాకి అపకారం చేసిన టెర్రరిస్టులందరినీ కూడా ఒకరిని లేపించేశారు రా అనే సంస్థ ద్వారా, ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రా ద్వారా అని చెప్పి ఆరోపించారు. దాన్ని మన వాళ్ళు అఫీషియల్గా ఖండించారు. మన ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా ఖండించింది. కాకపోతే ఈ సినారియో ఏంటంటే, మన ఇండియాలో ఎన్నైనా ఘాతకాలు చేసేసి పాకిస్తాన్ వెళ్ళిపోయి ఒక పొలిటికల్ పార్టీ పెట్టేసుకుని వాడు పెద్ద లీడర్ కింద వాడు లేకపోతే స్వచ్ఛంద సంస్థ ఒక ఎన్జిఓ పెట్టేస్తారు. అదొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్. వాడికి ఇంటర్నేషనల్గా వాడు ఫండ్స్ వచ్చేస్తాయి, వాడు దర్జాగా బతికేస్తాడు. ఇలాంటి వాడిని అంటే అది ఇట్ ఈస్ రాంగ్ మెసేజ్ వస్తుంది కదా. నువ్వు ఎన్నైనా ఏదో ఇండియా వెళ్ళి చెయ్యి, నేను ఇక్కడ హీరో చేస్తాం అన్న మెసేజ్ రాకూడదు. దాన్ని ఆ టైప్ ఆఫ్ మెసేజ్లు వెళ్ళకుండా, బాబు అంత సులువు కాదు, మీరు అలా సుఖంగా ఉండడం కుదరదని చెప్పి ఈ రివెంజ్ ఎలాగైనా తీస్తారు అంటే ఇండియన్స్, లేకపోతే విదిన్ ఐఎస్ఐ విదిన్ పాకిస్తాన్ బోర్డు మంది ఉంటారు కదా, వాళ్ళకి వీళ్ళకి పడదు కదా, వాళ్ళు లేపేస్తారు. సో వాళ్ళని వాడుకుని మన వాళ్ళు లేపించు ఉండొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన వాళ్ళు అయితే అఫీషియల్గా మేము చేయలేదని చెప్పారు. కాకపోతే రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్పారు అంటే, అవును మేము చేస్తాం, ఘర్మై ఘుస్కే మారేంగే, వాడి ఇంట్లో దూరి కొట్టేస్తాం, చంపేస్తాం అని చెప్పి ఆయన అంటే గవర్నమెంట్ అలా అన్నా కూడా ఇతను ఇలా చెప్పాడు. దీన్ని బట్టి రా వాళ్ళు చేయించారా అన్న డౌట్స్ వస్తున్నాయి. తర్వాత ఇంకోటి గార్డియన్ ఇంకోటి ఏం చెప్పాడంటే, ఈ గుర్పత్వంత్ సింగ్ పన్ను గడి ఈ విషయంలో అమెరికా కెనడా స్ట్రాంగ్గా అరికట్టడం వల్ల ఈ ఈ పాకిస్తాన్లో ఉన్న మహాత్ముల్ని చంపడం ఆగింది అని అన్నాడు. సో అది కరెక్ట్ కాదు. అది అలా గుర్పత్వంత్ సింగ్ పన్నుది ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా మన వాళ్ళు ఒకరిలో ఇద్దరు లేపేశారు. ఈ మధ్యకాలంలో నిన్న హఫీజ్ సయీద్, వాడు చాలా పెద్ద టెర్రరిస్ట్ ఉండేది. వాడు మన 26/11 బాంబేలో అటాక్ చేయడానికి మాస్టర్ మైండ్. ఆ తర్వాత పెద్ద హీరో అయిపోయాడు అక్కడ పాకిస్తాన్లో. వాడికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ కంటే ఎక్కువ సెక్యూరిటీ ఉంటుందండి. ప్రైమ్ మినిస్టర్ కంటే ఎక్కువ సెక్యూరిటీ హఫీజ్ సయీద్కే ఉంటుంది. వాడిని ఏదో జైల్లో పెట్టా అన్నారు, కానీ జైల్లోనే అన్ని పనులు అయిపోతుంటాయి. వాడి పిల్లలు కూడా పెట్టేస్తారు జైల్లో. సో వాడు ఈ మధ్యకాలం అంటే నిన్న హాస్పిటల్లో చేర్పించారు, ఐసీయూలో ఉన్నాడు. వాడికి ఎవరో విషం పెట్టారట, గుర్తు తెలియని వ్యక్తులు విషం పెట్టారట. ఆ విషయం నార్మల్గా అంతకుముందు ఇద్దరు ముగ్గురు విషయాలకు పోయారు. ఆ విషము తిరుగులేని విషయం ఉండదు, కాలకూట విషయం ఉండదు. దానికి మళ్ళీ ఐసీయూ నుంచి వెనక్కి రావడం ఉండదండి. మనవాడు పైకే పోతాడు. హఫీజ్ సయీద్ వాడు స్వర్గానికి 72 మంది కన్నెల దగ్గరికి వెళ్ళిపోతాడు అని అందరూ అభిప్రాయపడుతున్నారు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ హఫీజ్ సయీద్ అండ్ 72 వర్జన్స్. జై శ్రీరామ్.